హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇన్ని రోజులు నలుగురికి నచ్చినట్టుండి నేను చాలా కోల్పోయినా. ఇప్పుడు ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీకు దీని షేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్, అలాగే ఫాంట్ లింక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే మన కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసుకుని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే అందరూ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు 2 లేయర్స్ ఇక్కడ యారో మార్క్ వేసి చూపిస్తాను. సో ఈ 2 లేయర్స్ని ఫస్ట్ ఇలా లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఐ సింబల్ దగ్గర లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 2 లేయర్ చేసుకోండి. కాపీ 2 లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేసి బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, సో చిన్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 2 లేయర్ చేసేయండి. 2 లేయర్స్ చేసిన తర్వాత సో ఒక లేయర్ ఏదైనా ఒక లేయర్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ సాంగ్ పైన అయితే మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇంకో లేయర్ని కూడా ఆ విధంగా సో మీరు ఇక్కడ పెట్టుకోండి. సో చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఇక్కడ మన ఛానల్ పేరు ఉంటుంది, దీన్ని అయితే మీరు డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే 7 సెకండ్ నుంచి అయితే మీరు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో. ఇక్కడ మా ఫ్రెండ్ ఫొటోస్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకుని పైన 3 డాట్స్ ఉంటుంది, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ సైడ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఉంటుంది రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. సో ఇంకో ఫోటోని కూడా అదే విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫొటోస్ అన్ని యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ ఉంటుంది, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో సరిపోలేదు కాబట్టి మీరు ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబినేషన్ ఏరియా మీద క్లిక్ చేసుకోండి. సో నేను ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే ఫొటోస్ అన్ని యాడ్ చేసి చూపిస్తాను. సో మళ్ళీ మీకు సో అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తే టైం అయిపోతుంది, అంటే వీడియో లెంతీగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ బీట్ మార్క్ తగ్గట్టుగా అయితే ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అందరూ బ్యాక్ చేయండి. బ్యాక్ చేసేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో అయితే టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసుకుంటే మీరు ఈ విధంగా అయితే పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. సో ఫస్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సో థర్డ్ వన్కి కూడా అదే విధంగా అయితే మీరు పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ 4th దానికి కూడా ప్రతి దానికైతే ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ మీరు యాడ్ చేసుకోండి. సో ఫాంట్ ఇది మామూలుదే, ఫాంట్ అయితే లింక్ ఏమీ నేనేమో సో చూసుకోండి ఇక్కడ. సో ఈ విధంగా ప్రతి టెక్స్ట్కి అయితే నేను ఈ విధంగా ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ చేసేసేయండి. బ్యాక్ చేసేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఫోటో ఉంటుంది. సో ఈ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేసి బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్నారు కదా, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ స్టార్టింగ్ ఫోటో దగ్గరికి అయితే వెళ్ళండి. ఏ ఫోటోకి అయితే ఫస్ట్ ఫోటో పెట్టారో
సో ఆ ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సో ఈ విధంగా వస్తుంది కదా. మళ్ళీ ఏం చేయాలంటే దాని పక్కన ఫోటోని వదిలేసి మళ్ళీ దాని పక్కన ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ దాని పక్కన ఫోటోని వదిలేసి మళ్ళీ దాని పక్కన ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ దాని పక్కన వదిలేసి మళ్ళీ దాని పక్కన అయితే ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే ప్రతి ఫోటోకి అయితే మీరు ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఫాస్ట్గా అయితే ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసి చూపిస్తాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా మీకు ఇంకా బెటర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను ఎఫెక్ట్స్ అయితే సగం పేస్ట్ చేసుకున్నాను. సో ఇంకో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి, బ్యాక్ చేసేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈసారి సెకండ్ ఫోటో ఉంటుంది కదా. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లో వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇందాక అయితే మీరు ఫస్ట్ ఫోటో దగ్గర రండి, స్టార్టింగ్ ఫోటో దగ్గరికి. సో ఇందాకలో అయితే ఈ ఫోటోకి పేస్ట్ ఎఫెక్ట్ చేశారు కదా. సో ఇక్కడ నేను మీకు యారో మార్క్ వేసి చూపిస్తాను. సో ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ పేస్ట్ చేసాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటోకి ఇప్పుడు పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలి, చూసుకోండి. సో మళ్ళీ ఇందాక అయితే ఈ ఫోటోకి అయితే పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఫోటోకి చేసుకోవాలి. సో ఇందాకలో అయితే ఏ ఫోటోకి పెట్టారో సో ఆ ఫోటోను వదిలేసి మిగతా ఏ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ పేస్ట్ అవ్వలేదో ఆ ఫొటోస్కి అయితే మీరు ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోండి. సో మీకు స్క్రోల్ చేసుకుంటే అయితే అర్థమైపోతుంది. సో చూడండి, ఇందాకలో అయితే ఈ ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్నాం కదా. సో ఈ ఫోటోకి అయితే ఎటువంటి ఎఫెక్ట్ లేదు. సో ఈ విధంగా అయితే మీకు అర్థమైపోతుంది ఏ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఏ ఫోటోకి ఎఫెక్ట్స్ లేవు అనేసి. ఆ విధంగా అయితే మీరు ప్రతి దానికి ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవాలి చూసుకొని. సో చూసుకున్నాను ఇక్కడైతే ఫొటోస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయింది ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకోవడం. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ చేయండి, మళ్ళీ బ్యాక్ చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ 2 లేయర్స్ ఉంటుంది. సో మీకు యారో మార్క్ వేసి చూపిస్తాను. సో ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా. సో ఈ 2 లేయర్స్ని మీరు ఇక్కడ ఐ సింబల్ దగ్గర లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత కాపీ 2 లేయర్స్ చేసుకుని బ్యాక్ చేసేసి బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ను ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఈ విధంగా అయితే మీరు పెట్టుకున్న తర్వాత పేస్ట్ 2 లేయర్ చేసుకోండి. సో మీకైతే ఈ విధంగా వస్తుంది కదా. సో మీకు ఇది నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసేయచ్చు. సో ఓవరాల్గా అయితే ఎడిటింగ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకుని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.